కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిధిలోని జీరాగంపేటలో కార్మికులు ఆందోళనకు దిగారు. బ్లూ ఓషన్ బయోటెక్ సంస్థ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిందని మండిపడ్డారు. తాము గత 12 ఏళ్లుగా బ్లూ ఓషన్ బయోటెక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. మేము 15 సంవత్సరాలు బట్టి బ్లూ ఓషన్ బయోటెక్లో మేము 380 మంది కార్మికులు పనిచేస్తున్నాము. ఈ 380 మంది కార్మికుల్లో ఇక్కడ కొత్తగా సిలికా అనే ఫ్యాక్టరీ ఒక ఎండి గారు కొత్తగా స్థాపించి ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ స్థాపించి మేము లోపల స్టార్చ్ ప్లాంట్ అనే ఒక ప్లాంట్ ఇదివరకు 15 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ కొత్తగా సిలికా ప్లాంట్ స్థాపించిన తర్వాత దానివల్ల ఇన్కమ్ బాగా వస్తుందని లోపల ఉన్న స్టార్చ్ ప్లాంట్ని ఆపివేయడం జరుగుతుంది. దాన్ని మే ఆఫీస్లో పెట్టుకుని మా 380 మంది కార్మికుల్లో 80 మంది కార్మికుల్ని తప్పించడం జరిగింది. దీంట్లో ముఖ్య బాధ్యతలు హెచ్ఆర్ సూరిబాబు గారు. ఈ హెచ్ఆర్ సూరిబాబు గారు మాకు ఈ నెల 10వ తారీఖుని వచ్చి మీ కంపెనీ స్టార్చ్ ప్లాంట్ని, అలాగే సివిల్, అలాగే ల్యాబ్, ఇలాగే ఎలక్ట్రికల్ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ లెటర్ ఇచ్చి మిమ్మల్ని 12వ తారీఖు నుంచి ఎండి గారు ఆగిపోమన్నారని. నమస్కారం అండి. మేము శ్రీ బ్లూ ఓషన్ బయోటెక్ కంపెనీలో వర్కర్లుగా మేము అందరం పనిచేస్తాం. సో సివిల్ డిపార్ట్మెంట్, ల్యాబ్ డిపార్ట్మెంట్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్లో కూడా మేము అందరం వర్క్ చేస్తాం. గత 5 సంవత్సరాలు 12 సంవత్సరాలు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా కనీసం బేసిక్ శాలరీస్ కూడా ఏం లేవండి. ఎవరికి 15,000 మించి 15,000 దాటి కూడా ఎవరికి లేవండి. 15,000 కూడా సరిగ్గా ఎవరికి లేవండి. 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళెవరికి కూడా కనీసం సదుపాయాలు కూడా ఏమీ లేకుండా ఈ కంపెనీ రన్ చేస్తుందండి. ఇప్పుడు దగ్గర మేము కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని ఇలా ఉంటున్నారండి. అది కాకుండా మేమందరం ఉద్యోగం మానేసి బయటకు వెళ్తానంటే పలానా ఇన్ని రోజులు అని చెప్పి మమ్మల్ని ఉద్యోగం చేయమన్నారు. చేసిన తర్వాత ఆ ఉద్యోగం చేసిన కూడా శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదండి. వాటిని కూడా తిప్పించుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. కనీసం మేము నిన్న లే ఆఫ్ ప్రకటించారు. మాకు ఎవరికి ఏమీ చెప్పకుండా సడన్గానే మేము 100 మందిని కూడా తీసేయడం జరిగింది. 80 మందిని కూడా మీరు వచ్చినా సరే మేము గేట్లో కూడా కనీసం రానివ్వట్లేదు సెక్యూరిటీ వాళ్ళు. ఒకవేళ గట్టిగా మాట్లాడితే దౌర్జన్యం చేస్తారు మా మీద. దౌర్జన్యం చేసి లోన్ కూడా రానివ్వట్లేదు. ఇదేంటని అడిగితే మాకు హెచ్ఆర్ గారు సూరిబాబు గారు ఇలా చేయమన్నారు, మమ్మల్ని ఎవరిని లోన్కి రానివ్వడం లేదు, ఇలా చేయని చెప్పారండి. మరి నమస్కారం. అలల